ముళ్ళుముడి కలుజు మీద బ్రిడ్జి దశాబ్దాల నాటి కళ నిజమైందని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా అన్నారు. ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ముళ్ళుముడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రారంభంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఈ జిల్లా కలెక్టర్ గా వచ్చిన మొదట్లో ఇక్కడ తుఫాన్ వచ్చిందని 2 తుఫాన్లు వరుసగా వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి తమను పర్సనల్ గా కలిసి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని, ఈ విషయంపై తాను కూడా పరిశీలించానని, పరిశీలించిన తర్వాత శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేశామని, అయితే ఈ బ్రిడ్జి నిర్మాణంకు నిధులు మంజూరు చేసేటప్పుడు ఎప్పటి లోపల నిధులు మంజూరు చేస్తారో అని అడిగితే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పాడని, 6 నెలలు కాక మునిపే పూర్తి చేసి తనను బ్రిడ్జి ప్రారంభానికి పిలవడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. మునుముడి గ్రామంలో ఒక మంచి కల్వర్ట్ వేయడం జరిగింది. ఈ కల్వర్ట్ వల్ల ఈ ప్రాంతంకి ఉన్న చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లంకి ఈరోజు మనం శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ఈ జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది. వచ్చిన వెంటనే 2 సైక్లోన్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. మొంతా సైక్లోన్, దెత్వా సైక్లోన్. ఆ టైంలో నాతో ఎమ్మెల్యే గారు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. గిరి గారు వచ్చి కలిశారు. చాలా ప్రాంతంలో తిరగడం జరిగింది. ఇక్కడే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అప్డేట్ చేయలేదు కాబట్టి ప్రజలకి చాలా ఇబ్బంది ఉంటాయి. చాలా విలేజెస్లో, ఎస్పెషలీ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ. అప్పుడు మనం కూర్చొని మాట్లాడినప్పుడు ఏం ఆలోచన చేసామంటే, ప్రతి సంవత్సరం ఏదో టెంపరీ వర్క్ చేయడం, వాళ్ళకి ఏదో చేయడం, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వాళ్ళకి ఇబ్బంది పడడం, దీనికంటే మనం ఒక శాశ్వత పరిష్కారం ఇస్తే బాగుంటుంది ఆలోచనతో కొన్ని వర్క్స్ అప్పుడే శాంక్షన్ చేసాము. జిల్లాలో కూడా చాలా వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మిగతా ఏరియాతో పోలిస్తే ఎమ్మెల్యే గారు కానీ, గిరి గారు కానీ దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు. నేను ఆ రోజు మాట్లాడితే ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతాను సార్, మీకు శాంక్షన్ ఇస్తే 6 నెలల లోపల పని పూర్తి చేసి మీకే ఇనాగ్రేషన్ కోసం పిలుస్తాము అనేది ఆ మాట గిరి గారు చెప్పారు. ఆ మాటకి ఈయన నిలబడి ఈరోజు 6 మంత్స్ అవ్వలేదు, మేము జనవరి లోపల చేసాము. 6 మంత్స్ లోపల పని స్టార్ట్ చేయడం చాలామంది చేస్తారు, కానీ పని పూర్తి చేయడం సకాలంలో అంటే చాలా బాగుంది. రాబోయే నవంబర్ డిసెంబర్లో ఈ ప్రాంతంకి ముందుగా ఫస్ట్ కనెక్టివిటీ పోతుంది. కనెక్టివిటీ లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఏమైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే, ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేసిన 80 lakhs అంత పెద్ద అమౌంట్ లేదు, కానీ ఇంపాక్ట్ దీనికి కనీసం 100 times ఉంది. సో చాలా మంచి ఆలోచనతో ఈ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లాంటి నా దృష్టికి ఏ వర్క్ వచ్చినా నేను పూర్తి సహకారం చేస్తాను. ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వర్క్ ఐడెంటిఫై చేసి తక్కువ అమౌంట్ ఎక్కువ మందికి లాభం జరుగుతున్న వర్క్ ఐడెంటిఫై చేసి ఇంకా సార్ కాన్స్టిట్యున్సీలో ఇంకా మంచి వర్క్స్ ఫ్యూచర్లోనే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా నాకు తెలిసినంతవరకు ఈ దారి గుండా పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక అటు ఒక్క నెల్లూరు రూరల్ సర్వేపల్లి వాసులే కాకుండా కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కడప జిల్లా బద్వేలు వీళ్ళందరూ కూడా ఆ దారి గుండా వెళుతూ అవసరపడే పరిస్థితి. ఇక ములుగుడు కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక ఈ దారి గుండా వెళ్ళే ప్రజలందరూ తాడిపత్తి వరకు ఈ గ్రామాలుగా ఉండే ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు. చిన్నపాటి వర్షం వచ్చినా వాహనాలకి అంతరాయం. ఒకవేళ వర్షం రాకుండా ఏదైతే కలుజులో నీళ్లు వచ్చినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత గతంలో నాకు కూడా సాధ్యం కాలేదు. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి ఆశీస్సులతో చరిత్ర సృష్టించే అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. 3వసారి ఎమ్మెల్యేగా నేను గెలిచి 2 ఏళ్ళు అయింది. కానీ అంతకుముందు 10 ఏళ్ల పాటు లేనటువంటి సంతృప్తి ఈ 2 ఏళ్లకే నాకు వచ్చింది. కారణం ఏంటంటే
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మీరు ఏమి చేశారు అంటే సగర్వంగా తల ఎత్తుకొని, నేనే కాదు నాతో పాటు మీరందరూ కూడా సగర్వంగా తల ఎత్తుకొని కాల దగ్గరేసి దాదాపు 700 కోట్ల రూపాయల పనులు ఈ 2 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేశాం, జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు కూడా జరిగాయి. అదేవిధంగా జొన్నవాడ వెళ్ళే దారి ఇందాక చెప్పినట్టు పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి, ఆ పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి కోసం దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిధులు శాంక్షన్ చేయించి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా ఈ ములుగుడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి దాదాపు 83 లక్షల రూపాయలు. 83 లక్షల రూపాయల నిధులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు పూర్తిగా సహకారం అందించారు. ఏదైతే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో ఈ విధంగా చేయగలిగాము. ఈ మునుమూడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి పూర్తి చేశామంటే దానికి హిమాంశు శుక్లా గారు కలెక్టర్ గారు ప్రధాన కారణం అని చెప్పారు. నేను కలెక్టర్ గారికి మనం చేస్తున్న ఈ యొక్క ప్రాంతంలో తరతరాలుగా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అంత సహాయం దీని విషయంలో చేశారు. 83 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందా గిరి చెప్పినట్టు ఇరిగేషన్ కూడా అన్ని రకాల అనుకూలంగా ఉండే విధంగా గన్నీ బ్యాగ్లు వేసుకునే దానికి కూడా ప్రత్యేకంగా ఆ నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో అభివృద్ధి పనులు ఇదే కొనసాగిస్తామని చెప్పి నేను కోరుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా మనస్ఫూర్తిగా రూరల్ నియోజకవర్గమే కాదు, ఈ దారి గుండా రూరల్ సర్వేపల్లి 2 నియోజకవర్గాల ప్రజలు వెళుతూ ఉంటారు. వారందరి పక్షాన కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి చేతులు జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు.